విద్యార్థులకు శుభోదయం. ఇంతకుముందు వీడియోలో బాలకాండ పార్ట్ 1లో మనం ఇంతవరకు నేర్చుకున్నాం. ఈరోజు పార్ట్ 2లో ఇప్పుడు వశిష్ఠుని హితవచనాలను దశరథుడు విని రామలక్ష్మణులనిద్దరినీ కూడా విశ్వామిత్రుని వెంట పంపడం అనేది జరిగింది. ఇప్పుడు గురువు గారితో కలిసి విశ్వామిత్రుడితో కలిసి రాముడు లక్ష్మణుడు అతని వెంట వెళుతూ ఉన్నారు. మార్గమధ్యంలో చాలా విషయాలు వాళ్ళు నేర్చుకుంటారు, ఎన్నో మేళ్లు పొందుకుంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు, లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు అంటే వెంబడిస్తున్నాడు. సరయూ నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. తరువాత రామలక్ష్మణులకు బల అతి బల, ఇది చాలా ఇంపార్టెంట్, బల అతి బల విద్యలను ఉపదేశించాడు. ఈ బల అతి బల విద్యల గురించి రాయండి అని మీకు ప్రశ్న ఇవ్వచ్చు. ఇదొక విద్య. ఈ విద్యను రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు బోధించాడు. వీటి ప్రభావం వల్ల వాళ్ళకి ఏముండదు, అలసట ఉండదు, ఆకలి దప్పులు ఉండవు. ఆకలి దప్పులు ద్వంద్వ సమాసం, ఆకలిను దప్పియును. తర్వాత రూపకాంతులు తగ్గవు, అంటే ముఖంలో ఏమాత్రం కూడా ఆ తేజస్సు అనేది తగ్గదు. ఇంకా నిద్రలో ఉన్న యామరపాటుతో ఉన్న రాక్షసులు ఏమీ చేయలేరు. ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలిచేవారు ఉండరు. చూడండి, బల అతిబల విద్య గురించి రాయండి అని చెప్పినప్పుడు దీని గురించి ఇంట్రడక్షన్ రాసి ఈ 4-5 పాయింట్లు ఉన్నాయి చూడండి. అలసట ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, రూపకాంతులు తగ్గవు, నిద్రలో ఉన్న యామరపాటుగా అంటే అలర్ట్గా లేకపోయినా సరే మా రాక్షసులు మాత్రం వీళ్ళని ఏమీ చెయ్యలేరు. ఇంకొకటి ఏంటి, 3 లోకాలు, ముల్లోకాలు, 3 సంఖ్య గల లోకాలు ద్విగు సమాసం. ఎదురొడ్డి నిలిచేవాళ్ళు ఉండరు, అంటే 3 లోకాల్లో కూడా వాళ్ళని ఎదిరించే వాళ్ళు ఉండరు. ఈ లక్షణాలను బేస్ చేసుకొని మీరు బలాతి బల విద్య గురించి రాయాలి. ఈ విద్యను విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఉపదేశం చేశాడు. రాముడు గురు సేవలో నిమగ్నుడయ్యాడు. విశ్వామిత్రుని పాదాలొత్తాడు, సేవలు చేశాడు. గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. సరయూ నదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. రాముడు గురువుగారితో వెళుతూ అతని సేవే, అక్కడ ఉండేటప్పుడు రాజ్యంలో ఉండేటప్పుడు తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. ఇప్పుడు గురువుగారి సేవలో నిమగ్నం అవ్వడం, కాళ్ళు నొక్కడం, ఒత్తడం అంటే నొక్కడం, అలా గురువుగారికి ఎన్నో సేవలు చేశారు. గురువులకు సేవ చేయడం వల్ల ఎన్నో ఫలితాలను పొందుతారనేది మనకి ఇదే ఉదాహరణ. తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఈ శ్లోకం మీరందరూ వినే ఉంటారు. కౌసల్యాదేవి, సత్సంతానమైన ఓ రామ, తూర్పున వృషహకాంతులు ప్రసరిస్తున్నాయి, నిద్ర లేచి నిత్య కర్మలను ఆచరించు అన్నాడు విశ్వామిత్రుడు. గురువాక్యం శిరసావహించాడు రాముడు. లక్ష్మణునితో కలిసి మళ్లీ ప్రయాణం కొనసాగుతోంది. సరయూ గంగానదుల సంగమ ప్రదేశాన్ని చేరుకుని, సంగమము అంటే కలిసే ప్రదేశం, సరయూ నది గంగానది కలిసిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ విశేషాలను గురుముఖతః తెలుసుకున్నారు. జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణం ఏంటి? మన ముందు ఎవరైనా జ్ఞానవంతులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక విషయాలు మనం నేర్చుకుంటూ ఉండాలి. నిజమైన జ్ఞాని చుట్టుపక్కల ఉండే ప్రకృతిని బట్టి కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. చుట్టూ ఉన్న ప్రతి అంశాలను వాళ్ళు తెలుసుకుంటారు. ప్రయాణం సాగుతున్నది. మలదా కరూస అనే జనపదాలకు చేరుకున్నారు. వీళ్ళు ఏ గ్రామాలకు చేరుకున్నారు? జనపదాలు అంటే గ్రామాలు. మలద, కరూస. ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధన ధాన్యాల సమృద్ధిని కలిగి ఉండేవి. ధనధాన్యాలు, ధనమును ధాన్యమును. కానీ తాటక, ఇక్కడ ఒక క్యారెక్టర్ వచ్చింది, తాటక గురించి రాయమంటే మీకు గుర్తుండాలి. తాటక అనే యక్షిణి ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది. పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు, అగ్నికి ఆజ్యం తోడైనట్లు అంటే ఏంటి? అగ్నిలో ఆజ్యం అంటే నెయ్యి పోస్తే మంట ఇంకా పెరిగిపోతుంది కదా. ఈమెతో పాటు ఈమె కుమారుడును మారీచుడు విరుచుకు పడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు, అంటే నాశనం చేస్తూ ఉన్నారు.
దుష్టురాలైన తాటకను వధించమని ఇక్కడ చూడండి. ఈ పేరాలో మీకు ఏమేమి వచ్చింది? గురు శిష్యులు విశ్వామిత్రుని వెంబడిస్తూ ఉన్నారు. బల అతి బల విద్య. ఇక్కడ పుట్నోట్లో వైట్గా ఉన్న పుట్నోట్లో ఏ పేజ్కి ఆ పేజ్ మీరు రాసేసుకోవాలి. బల అతి బల అనగానే మీకు అది గుర్తొస్తుంది. తర్వాత గంగా సరయూ నది సంగమం దగ్గరికి వెళ్ళారు. తర్వాత గురువు గారిని తెలుసుకొని అన్ని విశేషాలు వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు. ఓకే, ఉత్తమ విద్యార్థుల లక్షణం గురించి రాయండి. జ్ఞానం పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం అంటే మీకు ఏమర్థమైంది? ఇలా అడగచ్చు. మలాద కరూస తాటక కొడుకు ఎవరు? మారీచుడు. వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఆ జనపదాలని అతలాకుతలం చేస్తూ ఉన్నారు. ఆ 2 గ్రామాలు కూడా ఎవరి వరం చేత, ఇంద్రుని అనుగ్రహం చేత ధనధాన్యాల సమృద్ధిని కలిగి ఉండేవంట ఒకప్పుడు. ఇప్పుడు ఈ తాటక ఆమె కొడుకు మారీచుడు ఇద్దరు కూడా ఆ గ్రామాల మీద విరుచుకుపడుతున్నారు. ఇలా ఉండగా దుష్టురాలను తాటకను వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు. ఈ దుష్టురాలని వధించు అని చెప్పాడు. ఒక్క క్షణం రాముడు మౌన ముద్ర దాల్చాడు. అంటే ఆడవాళ్ళని చంపడం ఏంటి అంటే ఏంటి? యుద్ధంలో ఒక నీతి ఉంది, ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దని. అదేంటి తాటకను చంపమంటున్నాడు, ఆమె స్త్రీ కదా అన్నట్టు ఆలోచించాడు రాముడు. రాముని భావం గ్రహించాడు విశ్వామిత్రుడు. స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు. సంశయం అంటే ఏంటి? నువ్వు ఆలోచించొద్దు. అధర్మ పరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యం ఉపదేశించాడు. వెంటనే రాముడు దృఢ నిశ్చయుడై అంజలి ఘటించాడు. అంజలి అంటే నమస్కారం. అంజలి అంటే నమస్కారం. వెంటనే చేతులు జోడించి అంజలి ఘటించాడు. మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనా శక్తిని చాటాడు. అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వధకు ఉద్యుక్తుడైనాడు. వధ అంటే తాటకను చంపడానికి సిద్ధమయ్యాడు. ఉద్యుక్తుడవడం అంటే సిద్ధమయ్యాడు. ఇక్కడ మీరు 2 విషయాలు గమనించాలి. ఇక్కడ మా నాన్నగారు మాటే నాకు వేదవాక్కు అని ఒకటి చెప్పాడు. వాళ్ళ తండ్రి ఏం చెప్పాడంట? గురువు ఆజ్ఞను పాటించు అని చెప్పాడంట. గురువు గారు ఏది చెప్తే అది చేయమన్నారు కాబట్టి నేను శిష్యునిగా మీ ఆజ్ఞను పాటించడం కూడా నా కర్తవ్యం అని చెప్పాడు. అంటే అక్కడ తండ్రికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, ఇక్కడ గురువు గారికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అన్న విషయాలు విద్యార్థులు గమనించి సందర్భం వచ్చినప్పుడు మీరు కూడా మీ నిజ జీవితంలో ఆ విధంగా ప్రవర్తించాలి. వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు. తాటక చేతులను రాముడు ఖండించాడు. చేతులను, ముక్కు చెవులను లక్ష్మణుడు ఖండించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. కోసివేశాడు. తాటక ఆవేశం 2 తాను కనబడకుండా వాళ్లపై రాళ్ల వాన కురిపిస్తున్నది. ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు. సంధ్యాకాలం సమీపిస్తున్నది. ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు. పురమాయించడం, బెత్తాయించడం ఇలాంటి పదాలు మనం గ్రామాల్లో వింటూ ఉంటాం. అంటే చెప్పాడు. అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు. ఎదుర్కోవడం కష్టం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేధి బాణప్రయోగం చేశాడు. ఈ బాణం పేరేంటి? శబ్దవేధి బాణప్రయోగం. క్షణకాలంలో తాటక నేలపై పడి ప్రాణాలను వదిలింది. అంటే తాటకని చంపడానికి వాడిన బాణం ఏంటి? శబ్దవేధి బాణం. ఇక్కడ తాటక వధ అని ఇక్కడ రాసేసుకోండి. ఈ పుట్నోట్లో తాటక వధ బాణం ఏంటి? శబ్దవేధి. అలా మీరు ఎక్కడికక్కడ రాసుకున్నప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు. స్తుతించడం అంటే పొగడడం. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి, శిష్యుడు పొందలేనిదేమిటి? అంటే ఒక శిష్యుడు ఏవైనా పొందుకోవాలంటే గురువు గారి దయ ఉండాలి, పెద్దల దయ ఉండాలి. మనం పనిచేసే స్థలంలో అయితే అధికారుల దయ ఉండాలి. మనం చదువుకునే స్థలం అయితే గురువుల దయ మనకు ఉండాలి. వాళ్ళ దయ పొందుకోవాలి అంటే వినయ విధేయతలు ప్రదర్శిస్తూ వాళ్ళకి పరిచర్యలు చేస్తూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ, అంటే పాతకాలంలో వేదిక పీరియడ్లో వాళ్ళకి ఎంతో పరిచర్యలు చేస్తూ వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళు ఎన్నో విలువిద్యలు నేర్చుకునేవాళ్ళు. ఓకేనా? అప్పటికి ఇప్పటికి మారింది. అయినప్పటికీ వినయ విధేయతలు అనేవి ఎప్పటికీ ఉండాలి. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఎప్పటికప్పుడు మీరు ఇక్కడ రాశారు. తాటక వధ జరిగింది. తాటక గురించి రాయండి అంటే రాయాలి. ఆమె 1000 ఏనుగుల బలం కలిగింది. ఆమె యక్షిణి, ఆమె కుమారుడు మారీచుడు,
వీళ్ళిద్దరూ కూడా ఆ మలద కరుస అనే గ్రామాల మీద విరుచుకు పడుతూ ఉన్నారు. వెంటనే రాముడు చేతులు నరికాడు, లక్ష్మణుడు ముక్కు చెవులు కోశాడు. అయినా ఆమె విరుచుకు పడుతూ ఉంటే శబ్దవేద బాణం ప్రయోగించి ఆమెని వధించాడు అని రాయాలి. మరి ఇక్కడ గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి, శిష్యుడు పొందలేనిదేమిటి అంటే మీకేమర్థమైంది అన్నప్పుడు అది చూసి వెంటనే సంతోషించి అయ్యాడు గురువు. ఎంతో సంతోషపడ్డాడు, మనశ్శాంతి వచ్చింది. అప్పుడు ఎన్నో దివ్య అస్త్రాలను వాళ్ళకి అనుగ్రహించాడు. చూసారా, ఒక మంచి పని చేయడం వల్ల గురువు గారు దయ పొందడం వల్ల వాళ్ళు దివ్యాస్త్రాలను పొందుకున్నారు. రామ లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. అదే అతని యజ్ఞభూమి. ఈయన యజ్ఞం చేస్తున్న ప్రదేశం ఏది? సిద్ధాశ్రమం. రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞ దీక్షను స్వీకరించమని ప్రార్థించారు. మన్నించాడు మహర్షి. యజ్ఞ దీక్షితుడయ్యాడు. మరునాడే యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు. 5 రోజులు అయింది. అంటే ఈ యజ్ఞం మొత్తం ఎన్ని రోజులు? 6 రోజులు. గుర్తుపెట్టుకోవాలి. కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు. కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఎంత నిష్ఠ ఉండాలి. చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞ కుండం నుంచి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇది రాక్షసుల రాకకు సూచన. మారీచ, సుబాహులు అనుచరులతో వచ్చారు. యజ్ఞ వేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు సీతేషువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపై ప్రయోగించాడు. సీతేషువు అనేది ఏ అస్త్రం? మానవ అస్త్రం. ఇది ఎవరి మీద ప్రయోగించారు? రాముడు మారీచుడి మీద ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో ఆగ్నేయ అస్త్రం సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు. వ్రక్కలు అంటే ముక్కలు చేయడం. వాయువ్యాస్త్రంతో మిగతా రాక్షసుల భరతం పట్టాడు. చూడండి, సీతేషు ఎవరి మీద ప్రయోగించాడు? అది ఏ అస్త్రం? మానవాస్త్రం. అది మారీచుడి మీద ప్రయోగించాడు. ఆగ్నేయాస్త్రం సుబాహు వక్షస్థలం మీద ప్రయోగించాడు. వాయువ్యాస్త్రం మిగతా రాక్షసుల భరతం పట్టాడు. ఇవన్నీ కూడా బిట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. అక్కడదక్కడ ప్యాసేజ్ ఇచ్చి ప్రశ్నలు రాయమంటే కూడా స్టేట్ సిలబస్కి అయితే ప్యాసేజ్ ఇచ్చి ప్రశ్నలు రాయమన్నప్పుడు బిట్స్ అడగొచ్చు. సిబిఎస్ఈ అయితే మన టర్మ్ 1కి బిట్స్ అడిగినప్పుడు సాహిత్య ప్రక్రియలోంచి ఇలా అడిగినప్పుడు ఇందులో బిట్స్ ఇలా అడగవచ్చు. రాక్షస బాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. అంటే ఎలాంటి విఘ్నాలంటే ఆటంకాలు కదా, నిర్విఘ్నం ఆపోజిట్. ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు కదా. గురువుగారి ఆశను, గురువుగారి మనసు తెలుసుకుని ప్రవర్తించే విద్యార్థులను చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది కదా. సమర్థులైన శిష్యులు, ఎక్కడ ఏది ఎలా చెయ్యాలో చక్కగా ఎరిగిన వాళ్ళు. మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు. ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు. విశ్వామిత్రుడు, ఓ రామ, మిథిలానగర ప్రభు పరమ ధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు. మిథిలానగరం, ఈ రాజు ఎవరు? ఈయన పరమధార్మికుడంట, జనక మహారాజు. జనక మహారాజు ఏ నగరానికి రాజు? మిథిలా నగరం. ఈ జనక మహారాజు కుమార్తె సీత. అతను ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు. మనం అక్కడికి వెళదాం. అక్కడ అద్భుతమైన ఒక్క మహాధనుస్సు ఉంది, నీవు చూడవచ్చు అన్నాడు. సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు. మునిని అనుసరిస్తూ మిథిల వైపుగా ముందుకు సాగిపోతున్నారు. యాగ సంరక్షణ అయిపోయింది. దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. తాటక బాధ అయిపోయింది. వీళ్ళు చూడండి ఇప్పటికి ఎన్ని కార్యాలు చేస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చెప్పాడు? మిథిలా నగరానికి వెళదాము అని చెప్పాడు. అక్కడ ఒక మహాశివధనస్సు ఉందని చెప్పాడు. అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి. రాముని కోరిక మేరకు తమ వంశ పూర్వోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు. ఆ రాత్రి సోనా నది తీరంలో విశ్రమించారు. ఇక్కడ ఇంకో నది వచ్చింది, సోనా నది. అంటే మిథిలా నగరానికి వెళుతూ ఉంటే తగిలింది సోనా నది. మరునాడు పవిత్ర గంగానదిని దర్శించారు. స్నానాలు ఆచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు. గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు. వినిపించాడు విశ్వామిత్రుడు. జిజ్ఞాసువులైన శిష్యులు, విజ్ఞాని అయిన గురువు ఇక జ్ఞాన ప్రసారానికి అడ్డుంటుందా? చూడండి, ఇలా అడిగి మిమ్మల్ని ప్రశ్న అడగవచ్చు. అంటే ఏంటి? తెలుసుకోవాలి. జిజ్ఞాసువులు అంటే తెలుసుకోవాలని కోరిక కలిగిన శిష్యులుండి
విజ్ఞాని మహాజ్ఞాని అయినటువంటి గురువు ఉన్నాడు అనుకోండి, ఇంకా ఆ జ్ఞాన ప్రసారం అంటే జ్ఞానం అనేది అది ట్రావెల్ అవ్వడానికి అడ్డుంటుందా? వినాలని ఆసక్తి ఉంటే చెప్పడానికి గురువు దగ్గర జ్ఞానం ఉంది. చూడండి, పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తమ పితరులైన సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. భగీరథ ప్రయత్నం ఇది ఒక జాతీయం. అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అనుకున్నది సాధించే వాళ్ళని భగీరథ ప్రయత్నం అంటారు. అంటే సాధించలేము అనుకున్నది సాధించగలిగితే. ఇక్కడ భగీరథుడు ఎవరు? వాళ్ళు ఏ వంశం? సగర వంశం. సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు. అందుకు ఒకటే మార్గం ఉంది, సుర గంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపజేయడం. కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పని. సురగంగ అంటే ఏంటి? ఆకాశ గంగ. ఈ ఆకాశంలో ఉన్న గంగను ఆ సగరపుత్రుల ఆ బూడిద కుప్పల మీద ఆ గంగ కనుక వస్తే వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి. మరి ఆ గంగను ఎలా తెప్పించాలి? ఒక పట్టాన జరిగే పనేనా? అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది లేదు. అంటే పట్టుదల ఉంటే సాధించలేనిది లేదంటాం కదా, అలాంటి దానికి ఉదాహరణే భగీరథుడు. భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు. గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది. భగీరథుని వంశంలోని వాడే రాముడు. భగీరథ ప్రయత్నం అనేది జాతీయం. మీకు టెక్స్ట్ బుక్లో అన్ని పాఠాలు, ఏ పాఠాల్లో ఉన్న జాతీయాలు సామెతలైనా బాగా చూసుకోవాలి. వాటిల్లోంచి మీకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మార్క్స్ ఈజీగా వస్తాయి. భగీరథ ప్రయత్నం అంటే ఏంటి? పట్టుదల విషయంలో పట్టుదల ఉండి ఆటంకాలన్నీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా దృఢ సంకల్పంతో అనుకున్నది సాధిస్తే భగీరథ ప్రయత్నం అంటారు. గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉన్నది. తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవటం, పితరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులుండాలో తెలుపడం, పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం. అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు. అయినా ఆంతర్యాన్ని గ్రహించాడు రాముడు. ఇదే ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం. చూడండి, ఇండైరెక్ట్ గా చెప్పాడు, కానీ వీళ్ళన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు చక్కగా. చూడండి, డైరెక్ట్గా చెప్పకపోయినా జ్ఞానులు మాటల్లో ఆ సంభాషణలో మంచిని తీసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. కుటుంబ పూర్వోత్తరాలు తెలుసుకుంటూ ఉండాలి. వాళ్ళ పరువును నిలబెట్టడానికి మనం ఏం చేయాలో ఆలోచిస్తూ ఉండాలి. వాళ్ళకన్నా ఇంకా ఎక్కువగా మనం ఇంకా మంచి పనులు చేయాలనే ఆలోచన విద్యార్థుల్లో అభివృద్ధి పొందాలి. మిథిలానగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు. అది పాతదైనా అందంగా అగుపిస్తున్నది, కానీ జనసంచారమే లేదు. ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు. అది గౌతమ మహర్షి ఆశ్రమం. ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది మీకు. గౌతమి అహల్యల గురించి రాయండి అని రాయొచ్చు. ఇక్కడ భగీరథ ప్రయత్నం గురించి రాయండి అని అడగొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడికక్కడ ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడల్లా నేను చెప్తున్నాను. అక్కడికక్కడే మీరు ఇక్కడ ప్రశ్న రాసుకోండి. భగీరథ ప్రయత్నం గురించి రాయండి, క్వశ్చన్ మార్క్ పెట్టుకుని అందులో తయారు చేసుకోండి. ఇక్కడ గౌతమి అహల్యల గురించి రాయండి అని వచ్చే ప్రశ్నకు ఇందులో ఆన్సర్ తయారు చేసుకోండి. గౌతమ మహర్షి ఆశ్రమం అది. ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. ఆ ఆశ్రమం ఎలా ఉంది? చాలా పాతగా ఉంది. మిథిలానగర సమీపానికి ఉంది, కానీ పాతదైనా అందంగా కనిపిస్తుందంట. అదొక విచిత్రం అనమాట. ఇదేంటో ఒక కథ ఉంది, మాకు వివరించండి అని అడిగాడు. విశ్వామిత్రుడు చెప్పాడు. మహాతపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో, గౌతమ మహర్షి మహా తపస్సాలి, అతని భార్య అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. ఒకానొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి, అపరాధము అంటే నేరం లేదంటే తప్పు, ఒక తప్పు చేసిందని భావించి ఆగ్రహోదగ్రుడయ్యాడు గౌతముడు. అంటే ఆగ్రహం అంటే కోపంతో ఊగిపోయాడు గౌతముడు. 1000 సంవత్సరాల అన్న పానాదులు లేక వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు. ఎవ్వరికీ కనబడకుండా ఉంటావు అన్నాడు. రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజ రూపాన్ని పొందుతావు అన్నాడు. రామ, గౌతమాశ్రమంలో కాలు మోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఈ ప్రశ్న, అహల్యకు శాప విముక్తి
ఏ విధంగా కలిగిందో రాయండి అనొచ్చు, గౌతమి అహల్యల గురించి రాయండి అనొచ్చు. చక్కగా ఈ ప్యాసేజ్లోంచి మీరు ఆన్సర్ తయారు చేసుకోండి. గౌతమ మహర్షి ఎవరు, ఆశ్రమం ఎలా ఉంది, పాతదైనా కొత్తగా కనిపిస్తుంది, అతను మహా తపస్సంపన్నుడు. తన భార్య అయిన అహల్య చేసిన చిన్న తప్పుకి ఆయన కోపంతో ఆమెను శపించడం జరిగింది. ఏమని శపించాడు, నువ్వెన్నో వేల సంవత్సరాలు అన్నం అది తినడానికి ఉండదు, నీకు తాగడానికి ఉండదు, కానీ గాలిని పీల్చుకొని నువ్వు బ్రతుకుతావు, కానీ నీకు ఎప్పుడు విడుదల పొందుతుంది, రాముడు అనేవాడు వచ్చినప్పుడు ఆయన రాకతో నీకు శాప విమోచన కలుగుతుంది అని చిన్న వెసులుబాటు కలిగించాడు. కాబట్టి నీ జననానికి కారణం ఎన్నో కారణాలు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు ఈమె శాపానికి విముక్తి చెయ్యు అని చెప్పాడు. చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉంది. ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు. రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది. అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు. వారి సత్కారాలు అందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు. మిథిలా నగరానికి వెళ్లకముందు ఏ పనులు చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. మిథిలా నగరంలో ప్రభు అయిన జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు. మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు. శతానందుడు ఎవరు, గౌతమి అహల్యల పెద్ద కుమారుడు. ఆయన ఎక్కడున్నాడు, మిథిలా నగరంలో. తన తల్లిని ఉద్ధరించినందులకు కృతజ్ఞతాంజలులు సమర్పించాడు. కృతజ్ఞతతో కూడి నమస్కారాలు సమర్పించాడు. మహా తపస్సాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు. విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు. శక్తియును సామర్థ్యమును ద్వంద్వ సమాసం. మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు. కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుని ప్రార్థించాడు. మేము చేయవలసిన పనేంటో మాకు ఉపదేశించండి గురువర్య అని ప్రార్థించాడు. అప్పుడు ప్రత్యుత్తరం ఇస్తూ విశ్వామిత్రుడు, వీరు దశరథ మహారాజు కుమారులు, జగత్ ప్రసిద్ధులైన వీరులు, మీ దగ్గర ఉన్న ధనస్సును చూడాలనుకుంటున్నారు, దాన్ని చూపించండి, శుభం కలుగుతుంది, వాళ్ళ ముచ్చటా తీరుతుందన్నాడు. అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనస్సు చరిత్రను వివరించాడు. యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని, నాగటి చాలున దొరికినందువల్ల ఈమెకి సీత అనే పేరు వచ్చిందని. సీత అనే పేరు ఎందుకు వచ్చింది, దున్నుతూ ఉంటే నాగటి చాలులా దొరికిందని ఆమెకి సీత అని పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలన్న తన అభిమతాన్ని వెలిపుచ్చాడు. శివధనస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు. గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనస్సు ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని, ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారు అన్నాడు. ఇదంతా విని శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. బలిష్ఠులు దీర్ఘకాయులైన 5,000 మంది అతి కష్టం మీద శివధనస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు. పేటిక అంటే పెట్టె. దీన్ని ఎంతమంది, బలిష్ఠులు అంటే చాలా బలవంతులు, దీర్ఘకాయులు, కాయము అంటే శరీరం, దీర్ఘకాయులు అంటే చాలా పొడవైన మనుషులు, 5,000 మంది అంట. 5,000 మంది అలా దృఢత్వంగా ఉన్న శరీరం కలిగిన మనుషులు అతి కష్టం మీద శివధనస్సు పెట్టిన పేటికను తీసుకొచ్చారంట. అంటే అది ఎంత బలమైనదో చూడండి. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు మధ్యభాగా నవలేలగా పట్టుకున్నాడు రాముడు. ధనుర్విద్యందు ఆరితేరిన రాముని చేయి సోకినంతనే ఆ ధనుస్సు వంగింది. వింటి నారిని సారించాడు. 1000 కొలది సదస్యులు ఆశ్చర్యంతో మునిగిపోయారు. అల్లెతాడును ఆకర్ణాంతంగా లాగాడు రాముడు. పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు ఫెళ్ళున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా మూర్ఛపోయారు, అంటే సొమ్మసిల్లిపోయారు. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు. దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు. అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు. జనకుడు తన కుమార్తెలైన సీత, ఊర్మిళలను రామలక్ష్మణులకు, అంటే సీతను రాముడికి, ఊర్మిళను లక్ష్మణుడికి, తన తమ్ముడు కుశధ్వజుడు ఎవరు, జనక మహారాజు తమ్ముడు. ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు. మాండవిని భరతునకు, శృతకీర్తిని శత్రుఘ్నకు. అంటే భరతుని భార్య మాండవి, శృతకీర్తి శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు. కళ్యాణము అంటే వివాహము, పెళ్లి.
మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. తర్వాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు. విశ్వామిత్రుడు వచ్చిన పని అయిపోయింది. ఇతను హిమాలయాలకు వెళ్ళాడు. దశరథుడు బంధుమిత్ర సమేతంగా అయోధ్యకు తిరిగి వెళ్ళిపోయాడు. దానిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. పరశురాముడు ఈ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు. గండ్రగొడ్డలని ధనుర్బాణాలను ధరించాడు. ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. క్షత్రియులంటే ఇతనికి సరిపడదు. క్షత్రియులు అంటే రాజులు ఈయనకి పడదు. ఎందుకు అంటే పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు. జమదగ్ని ఎవరు? పరశురాముడి తండ్రి. ఇతన్ని ఎవరు చంపారు? కార్తవీర్యార్జునుడు. ఈయన క్షత్రియుడు. ఈ కార్తవీర్యార్జునుడు జమదగ్నిని చంపడం వల్ల అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు. 21 సార్లు భూ ప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను తన గండ్రగొడ్డలకి బలి చేశాడు. 21 టైమ్స్ భూమి మొత్తానికి అంటే వరల్డ్ మొత్తం తిరుగుతూ క్షత్రియులను చంపడమే ఈయన పనిగా పెట్టుకున్నాడు. పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు. సరేనని రాఘవుడు అవలేలగా ఎక్కుపెట్టాడు. వాటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వానికి వెళ్లిపోయాడు. దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. భరతుడు శత్రుఘ్నునితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు. రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. చూడండి, వివాహాలు జరిగాయి అందరికీ. భరతుడు శత్రుఘ్నుడు మాత్రం వాళ్ళ మేనమామ ఇంటికి తాతగారింటికి వెళ్ళిపోయారు మేనమామతో. మరి మిగిలిన వాళ్ళంతా రామలక్ష్మణులు తల్లిదండ్రులు అందరూ కూడా అయోధ్యకు వెళ్ళిపోయారు. మళ్ళీ రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యారు. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సీతారాముల శివధనస్సుని విరిచిన విధానాన్ని రాయండి అనే ప్రశ్న వస్తుంది ఈ పేరాలో. తర్వాత సీతారాముల కళ్యాణం గురించి రాయండి అని వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడికక్కడే ప్రశ్నలు మోడల్ కొన్ని ఇస్తాను. మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతాయి, చదవండి. వచ్చే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదం.